సినిమా 'లౌడ్' అండి. చెవులు పోయినాయి. చెవుల్లోంచి అసలు చెవులు నాకు గుయ్యి అంటున్నాయి. చెవుల్లో ఆ మోత నాకు ఆ సినిమా గురించి ఎంత గుర్తు తెచ్చుకోవాలని చూస్తున్నా నాకు ఆ లౌడ్‌నెస్సే గుర్తొస్తుంది ఫస్ట్. 'కంగువ' రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శివ. ఈ సినిమా గురించి ఒక విషయంలో చెప్పాలంటే లౌడ్. ఒక విషయం సరిపోదు. సో, ఇంకొన్ని అడ్జెక్టివ్స్ యాడ్ చేస్తాను. లౌడ్, రాకస్, ఓవర్ ద టాప్, ఎగ్జిలరేటింగ్, ప్రైమల్ మ్యాడ్‌నెస్. ఏంటి ఇన్ని రకాలుగా చెప్తున్నాడు అనుకో, బాగున్నట్టా బాలేనట్టా ఇంతకీ సినిమా ఏంటి పరిస్థితి చూడండి. ఒకవేళ నా ఛానల్లో మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. 'కంగువ' రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శివ. ఈయన మనకి 'అన్నాతీ' లాంటి జాతిరత్నాలు ఇచ్చాడు. కానీ నాకు ఈ సినిమా మీద హోప్స్ ఎందుకంటే హోప్స్ అంటే పెద్ద హోప్స్ ఏం లేకుండా ఉన్నాయి. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఏదో డిఫరెంట్గా ట్రై చేశారనిపించింది. అండ్ ఆయన ఇంటర్వ్యూస్లో చాలా పాపం చాలా హంబుల్గా డౌన్ టు ఎర్త్గా అనిపిస్తే అరే పాపం ఓకే ట్రై చేద్దాం సినిమా అని వెళ్ళాను. కానీ నాకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో బయటకు వచ్చాను ఈ సినిమా. ఒకటేంటంటే రీజన్ స్టోరీలో చాలా పొటెన్షియల్ ఉన్నింది. యాక్చువల్లీ చాలా పొటెన్షియల్ ఉన్నింది. సరిగ్గా తీసింటే మాత్రము అమేజింగ్గా వర్కౌట్ అయ్యేది. ఆ మాస్ ఎలివేషన్స్ కానీ, ఆ హీరోయిక్ మూమెంట్స్ కానీ, ఆ యాక్షన్ సెట్ పీసెస్ అయితే అమేజింగ్గా ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్లో ఒక ఫ్యూ యాక్షన్ సెట్ పీసెస్, సెకండ్ హాఫ్లో ఒక 3 ఉంటాయి. టెర్రిఫిక్గా ఉన్నాయన్నమాట. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంది, రేసీగా ఉంది. ఎప్పుడైతే మనకి యాక్ట్ 2 స్టార్ట్ అవుతుందో మనకి ఆ పాత 1070 ఇయర్లో అయ్యే ఒక ఈ స్టోరీస్ మొదలవుతుందో, సూర్య కంగువ క్యారెక్టర్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అవుతుందో అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు టక 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 అయిపోయింది. కుర్చీలో కూర్చోపెట్టేశాడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకి యాక్ట్ 1లో స్క్రీన్ ప్లేలో సరిగ్గా సెటప్ చేయలేదన్నమాట. మనకి క్యారెక్టర్స్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ మనకు అసలు ఏం కాన్ఫ్లిక్ట్ లేనట్టే అనిపిస్తుంది. ఎందుకో అవుతోంది బట్ ఎందుకు ఏంటి మనకి పెద్ద ఎక్సైట్మెంట్ ఎక్కడ రాదు. దాంతో ఏమవుతుందంటే కూడా సెకండ్ హాఫ్లో మనకి సెకండ్ యాక్ట్లో నుంచి క్లైమాక్స్ వరకు అయ్యా ప్రొసీడింగ్స్ అన్నీ మనకి చూడడానికంతా బాగానే ఉంటాయి. అదొక సపరేట్ సినిమాలాగా అనిపిస్తుంటుంది. కానీ దానికి ఫస్ట్ యాక్ట్లో చూపించిన దానికి రిలేషన్ ఏంటి, ఎందుకు నేను చూడాలి సినిమా రిమైనింగ్ అంతా, వై షుడ్ ఐ బి ఇన్వెస్టింగ్ మై టైం దీంట్లో అనేది మనకి క్లారిటీ రాదనమాట. సో అక్కడ నాకు చాలా 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 డ్రాస్టిక్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ యాక్ట్లో ఎస్పెషల్లీ ఫస్ట్ ఒక 25-30 మినిట్స్లో మనకి ఎక్కడైతే క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడైతే మనకి ఒక మోటివేషన్స్ని క్లియర్గా కమ్యూనికేట్ చేయాలో అది చేయకుండా మొత్తం అంతా ఏదో కామెడీ కోసం ట్రై చేశారు. అది వర్క్ అవ్వలేదు. చాలా క్రింజ్గా ఏదో మోడర్న్ ఆడియన్స్కి, యంగ్ వాళ్ళకి హిప్గా ఉండాలి అని చెప్పేసి ఏదో కొన్ని టర్మ్స్ వాడి గోవాలో పెట్టి ఏదో ఫంకీ హెయిర్ స్టైల్స్ పెట్టి ఆ ఫోకస్ అంతా ప్రజెంటేషన్ మీద పెట్టేసరికి అసలు కంటెంట్లో ఎక్కడ మ్యాటర్ లేకుండా పోయిందనమాట. సో అందుకని ఏదో ర్యాండమ్గా అనిపిస్తుంది ఆ ఫస్ట్ యాక్ట్ మొత్తం. కానీ ఎప్పుడైతే సెకండ్ యాక్ట్లోకి మూవ్ అవుతుందో సినిమా టెర్రిఫిక్, అక్కడ నుంచి చాలా నచ్చింది నాకు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సూర్య ఎక్సలెంట్ యాక్టింగ్ యాజ్ కంగువ, టెర్రిఫిక్ యాక్టింగ్. ఆయన అసలు హీ పుట్ హిస్ లైఫ్ అండ్ సోల్ ఇన్ టు దిస్ రోల్. అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బాబీ డియోల్ ఆయనకున్నది చాలా తక్కువ స్క్రీన్ టైం అయినా సరే టెర్రిఫిక్ విలన్ మూవీలో. ఎందుకంటే మనకి ఆ విలన్ ఎలివేషన్ సీన్స్ కూడా విలన్ ఎంత క్రూయల్గా ఉంటాడు అనేది మనకి ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో మనకి చాలా బాగా పోర్ట్రే చేస్తారు. సో అది మాత్రం బాగుంది. అండ్ ఎప్పుడైతే కంగువ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి క్యారెక్టర్ ఆర్క్, కంగువ క్యారెక్టర్ ఆర్క్ కానీ అంతా చాలా డీసెంట్గా బాగా మెయింటైన్ చేశారు. నాకు అదంతా ఓకే. కాకపోతే దానికి మనకి ప్రజెంట్కి లింక్ ఏంటి అనేది ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయడంలో చెప్పినట్టు అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ యాక్ట్ ఆ సెటప్ సరిగా లేనందువల్ల మనకి అక్కడ కరెక్ట్ అనిపించింది అనమాట. సో కంగువ క్యారెక్టర్ వరకు ఓకే, బట్ ఫ్రాన్సిస్ ఎవరు, వై షుడ్ ఐ రూట్ ఫర్ ఫ్రాన్సిస్ అనేది నాకు ఎక్కడ అసలు ఆ మోటివేషన్ నాకు సరిగ్గా కనిపించలేదు. బట్ ఎదర్ వే ఐ థింక్ యాక్షన్ సెట్ పీసెస్ వల్ల నాకు సినిమా చాలా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ బై నిషాద్ యూసుఫ్. ఆయనది లాస్ట్ సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎడిటర్స్ ఆఫ్ దిస్ డెకేడ్ ఆనెస్ట్లీ స్పీకింగ్, తల్లుమాల. ఆయన చేసింది మలయాళం మూవీ 2022లో వచ్చింది. టెర్రిఫిక్ ఎడిటింగ్ అనమాట ఆయనకి. కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ ఎడిటర్ లాగా. అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయారు. లాస్ట్ 10 days అయినట్టుంది ప్రాబ్లీ వన్ ఆఫ్ హిస్ లాస్ట్ మూవీస్ ఇది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఎడిటింగ్ ఈ సినిమా వర్క్ అయింది నాకు అంటే ఐల్ సే నంబర్ 1 రీజన్ ఈజ్ ఎడిటింగ్. ఎంత ఫాస్ట్ పేస్గా కట్స్ చేశారంటే అసలు అమేజింగ్గా కట్ చేశారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ
టెరిఫిక్లీ డన్ ఎడిటింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆయన పాత ట్యూన్సే చాలా రీయూజ్ చేశారు. పుష్ప సినిమాలో ఒక పాట ఆల్మోస్ట్ యాజ్ ఈజ్గా కొట్టేశాడు. బట్ దట్స్ నాట్ ద పాయింట్. ఈ సినిమాకి వర్క్ అయ్యింది ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మై మేజర్ కంప్లైంట్ ఈ సినిమాది ఫస్ట్ ఇది అఫ్ కోర్స్ ఆ స్టోరీలో ఆ స్క్రీన్ ప్లే సెటప్ సరిగా లేదు. అండ్ సెకండ్ నెంబర్ 2 కంప్లైంట్ ఈ సినిమా ఏంటంటే, ఈ సినిమా లౌడ్ అండి. చెవులు పోయినాయి. చెవుల్లోంచి అసలు చెవులు నాకు గుయ్యి అంటున్నాయి. నేను ఈ సినిమా చూసి 2 hours అవుతుంది ఆల్మోస్ట్. మామూలుగా సినిమా చూసి ఇంటికి రాగానే ఇంటికి దారిలో డ్రైవ్ చేసుకుంటూ 15 నిమిషాలు మాకు థియేటర్ అక్కడ నుంచి 10 నిమిషాలు డ్రైవ్ ఆలోచించుకుంటూ వస్తా ఏం చెప్పాలి అని, ఒక సినిమా అంతా ఒకసారి రివైజ్ చేసుకొని. ఈ సినిమాకి అలాగే వచ్చాను, ఇంటికి వచ్చాను, కానీ నాకు ఏం చేయబుద్ధి కాలేదు. అలా కామ్గా కూర్చున్నా కొంచెంసేపు. ఎందుకంటే ఆ చెవుల్లో ఆ మోత నాకు ఆ సినిమా గురించి ఎంత గుర్తు తెచ్చుకోవాలని చూస్తున్నా నాకు ఆ లౌడ్నెస్సే గుర్తొస్తుంది ఫస్ట్. అంత లౌడ్గా ఉంది. ఇంత లౌడ్గా నేను ముందు చూసిన సినిమా రీసెంట్ పాస్ట్లో అఖండ. దాని తర్వాత మళ్ళీ ఇదే. నాకు అసలు ఇప్పటికి ఇంకా చెవు గుయ్యి అంటోంది. నాకు ఒకటే రిగ్రెట్ ఏంటంటే, ఈ సినిమా నాకు కొంచెం ఇట్లా ఉంటుంది అని కాస్త హింట్ ఉన్నా సరే నేను ఇయర్ మఫ్స్ లేకుంటే కాటన్ బాల్స్ తీసుకెళ్ళేవాడిని పెట్టుకోవడానికి చెవుల్లో. బా ఇంత లౌడ్గా ఉందంటే అసలు నాకు చెవుల్లోంచి రక్తం కారుతుందని భయం వేస్తుంది. నాకు అంత లౌడ్గా ఉంది. ఒకవేళ మీరు సినిమా చూస్తే మాత్రం ప్లీజ్ ఫాలో మై అడ్వైస్. ఇయర్ మఫ్ తీసుకెళ్ళండి, లేకుంటే చెవులో పెట్టుకోవడానికి కాటన్ తీసుకెళ్ళండి, లేకుంటే సినిమా చూస్తున్నంతసేపు చెవులు మూసుకొని చూడండి. అండ్ యూ విల్ థ్యాంక్ మీ లేటర్. నేను చాలా కాన్ఫిడెంట్. అబ్బా అసలు కంప్లీట్లీ నాకు అసలు ఇంటర్వెల్ వచ్చిన తర్వాత నాకు యాజ్ మచ్ యాజ్ ఐ ఎమ్ ఎంజాయింగ్ దట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ ద మూవీ, ఆ లౌడ్నెస్ తోటి ఇంటర్వెల్ ఒక్కసారి క్వైట్గా అయిపోతుంది కదా, సడన్గా ఇంటర్వెల్ వస్తే అయిపోయిన తర్వాత నాకు ఒక్కసారి విజిబుల్గా అని గ్యాస్ప్ చేశాను నేను. యాక్చువల్లీ నో డౌట్ నాకు అంతా ఏదో రిలీఫ్గా అనిపించింది అనమాట. నాకు అది అర్థం కాలేదు ఒక సెకండ్. అది ఆ యాక్షన్ సెట్ పీసెస్ వల్ల వచ్చే అడ్రినలిన్ రషా, లేకపోతే ఆ లౌడ్నెస్ తట్టుకోలేక నా బాడీలో ఏదో కెమికల్ రియాక్షన్ నాకు అర్థం కాలేదు. కానీ సినిమా అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్స్ డెఫినెట్లీ ద లౌడ్నెస్ దట్ డిడ్ ఇట్. అది టూ లౌడ్ మూవీ, ఐ నో డౌట్ అబౌట్ ఇట్. నాట్ జస్ట్ మ్యూజిక్, ఆ క్యారెక్టర్స్ కానీ ద వే దే స్పీక్ డైలాగ్స్ అన్ని అవి పాతకాలంలో చేశారు. సో ఆ క్రియేటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఓకే అనుకుందాం కానీ, బట్ సౌండ్ డిజైన్ మాత్రము ఎంత లౌడ్గా ఉందంటే, దిర్ ఐ సే లౌడ్ అగైన్. అయ్యా చెప్పే ఉంటాను 10 సార్లు, ఎందుకంటే అంత లౌడ్గా ఉంది సినిమా. ట్రస్ట్ మీ. నాకు టూ ఇష్యూస్ సినిమాలో. దాంతో నాకు ఏంటంటే, నాకు ఎంత నచ్చినా సరే ఆ సినిమా వాచింగ్ ఎక్స్పీరియన్స్ అంతా కంప్లీట్లీ నాకు డిస్ట్రాయ్ అయింది ఆ లౌడ్నెస్ వల్ల. బట్ అట్ ద సేమ్ టైం నేను ఎంజాయ్ చేశానంటే ఐ డిడ్ ఎంజాయ్ ద మూవీ, నో డౌట్ అబౌట్ ఇట్. నేను చెప్పా కదా, చెవులు మూసుకొని చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. ఎస్, డిస్కనెక్ట్ ఉంది, స్టోరీలో డిస్కనెక్ట్ ఉంది, క్యారెక్టర్లో మోటివేషన్ లేదు, బట్ ఏంటంటే ఇట్ వాజ్ అ వెల్ డన్ మూవీ. స్క్రీన్ ప్లే వాజ్ సాలిడ్, రేసీ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ వాజ్ అల్టిమేట్. సో డెఫినెట్లీ బాగుంది. విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఇట్స్ ఓకే, బట్ అదంతా ఓకే. అది మనకి ఏ సినిమాలో మన విఎఫ్ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి మన హాలీవుడ్ సినిమాలు కాదు. వీళ్ళు గ్రీన్ మ్యాటర్స్ చేస్తున్నారు, అందరికీ తెలుసు. సో అట్ దిస్ పాయింట్ ఇంకా విఎఫ్ఎక్స్ గురించి ఇండియన్ సినిమాల్లో మాట్లాడి కూడా వేస్ట్. సో అందుకే దాని గురించి మాట్లాడను నేను. అవి ఇట్స్ ఎ గివెన్. యూ షుడ్ అజ్యూమ్ దట్ విఎఫ్ఎక్స్ ఇన్ ఇండియన్ మూవీస్ ఆర్ గోయింగ్ టు బి బ్యాడ్, అంతే. సో నాకైతే ఈ సినిమా నచ్చింది, బట్ ఎక్సెప్ట్ ద లౌడ్నెస్. డెఫినెట్లీ నేనైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ దే విల్ రిడ్యూస్ ద లౌడ్నెస్. బట్ జనాలు కంప్లైంట్ చేస్తున్నారు, సో అంతవరకు ఆడుతుందో లేదో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఆడి సెకండ్ పార్ట్ తీస్తే మాత్రం డెఫినెట్లీ లౌడ్నెస్ తగ్గియండి. నేను ఐ విల్ డెఫినెట్లీ వాచ్ అగైన్. నా చెవులకి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి, రక్తం కారుద్దామని భయం వేస్తుంది.